హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాత్ర పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోయినాయి అనుకోకూడదండి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇంకా అవసరం లేదు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి. వీటి స్టేజ్లో ఉన్నప్పుడే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంత కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. ఇంకా ఈ టమాటాలు పచ్చిమిర్చి మాడిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి మెత్తగా కుక్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. అప్పుడు రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇంకా యాడ్ చేసేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే యూట్యూబ్లో ప్రత్యూష సింపుల్ రెసిపీస్ అని టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయండి. మీకు నచ్చిన వీడియోస్కి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు మొత్తం అంతా కలిసేలా ఇంకా తిప్పేసుకోవాలండి, మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంకా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇంకా తెరులుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పేసుకోవాలండి. చూసారు కదండి ఎంత బాగుందో రైస్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి. ఇంకా రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఇంకా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకొక బౌల్లో ఇంకా చికెన్తో చూస్తారు కదండి రైస్ని మిక్స్ చేసుకొని తినాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి, ఎంత పొడి పొడిలాడుతూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.